నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. రమేష్ గారు, ప్రత్యేకంగా రామోజీరావు గారి విషయంలో ఇదంతా ఆయన వ్యక్తిత్వము, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, ఇదంతా ఒక చర్చ జరిగితే ప్రత్యేకంగా ఆయన సామ్రాజ్యంలో ఒకటైన మార్గదర్శి అత్యంత కీలకంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి చర్చ. మార్గదర్శి మీద వివాదాల మీద చాలా వీడియోలు మీరు చేశారు, నేను కూడా కలిసినప్పుడు చాలా వీడియోలు చేస్తూ వచ్చాం. మార్గదర్శి విషయంలో అంత వివాదాస్పదం ఆయన కావాల్సి వచ్చిందా, ప్రభుత్వం లాగి చేసింది అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? చివరికి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఏపీసీఐడి ఆయన్ని విచారిస్తున్నప్పుడు కొంత ఆయన ఇబ్బందికరంగా ఫీల్ అయిన వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ స్థాయి వరకు తీసుకెళ్ళిపోయింది మార్గదర్శి వ్యవహారం. ఇప్పుడు మార్గదర్శి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అది కాదు, అందులో వాస్తవం ఉందా లేదా అది చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ అబౌట్ మార్గదర్శి అంటే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటాడి వేధించారు మార్గదర్శి పేరుతోటి. ఎందుకు మార్గదర్శి మీద దృష్టి పెట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాంగ్ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంగ్ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేశారు. అప్పుడేమో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ మీద, ఇప్పుడేమో మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ మీద చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? అందులో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయి పక్కన పెట్టండి, అసలు యాక్చువల్ కేసు పక్కన పెడదాం. ప్యూర్లీ బికాజ్ ఈనాడు అనే పత్రిక ద్వారా ఈయన మనల్ని విమర్శిస్తున్నాడు. ఓకే, ఆయన నోరు మూయించడానికి ఆయనకున్న వేరే వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే, సమాజం కూడా అంతే చూసింది. అంతే కదా, అంతే చూసింది. సో యాక్చువల్గా మార్గదర్శి అందుకని ఇంపార్టెంట్ కాదంటున్నాను. యాక్చువల్గా మార్గదర్శి ఇంపార్టెంట్ కాదు, మార్గదర్శి కాబట్టి ఇంకో కంపెనీ మీద చేసేవాళ్ళు. అది కనిపిస్తుంది కాబట్టి, అది రోజువారీ బిజినెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో వాళ్ళు అటాక్ చేశారు దాన్ని. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మార్గదర్శిని అడ్డం పెట్టుకొని విపరీతంగా వేధించారు ఆయన్ని. మామూలుగా వేధించాల, ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికేలాగా చేయాలని ట్రై చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏంటండి, ఆ రోజున మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకొని నెల వాళ్ళకి వడ్డీ కడుతుంది, మెచ్యూర్ అవగానే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తుంది. ఇది జరుగుతోంది. ఏదో చిన్న నిబంధన ఉందని చెప్పి మొదలుపెట్టి గొడవ చేయడం స్టార్ట్ చేశారు వైఎస్ ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఏ స్థాయి దాకా తీసుకెళ్లారు దాన్ని అంటే, ఆయన దీన్ని క్లోజ్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే దానికంటే ముందే దీని మీద అల్లరి చేసి, అభాండాలు వేసి, అపనందలు వేసి, జనంలో భయోత్పాతం కలిగించి డిపాజిటర్లలో వాళ్ళ మీద పడేట్టుగా చేయాలి అనేది వాళ్ళ ప్లాను. మామూలుగా ఎనీ బిజినెస్ కంపెనీ, ఎస్పెషల్లీ డిపాజిట్లు సేకరించే కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఈవెన్ మామూలు షెడ్యూల్డ్ బ్యాంక్స్ లేదా కమర్షియల్ బ్యాంక్స్ ఏమన్నా కానివ్వండి, మీరు ఒక్కసారి ఆ బ్యాంకు మీద, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద అనుమానాన్ని రేకెత్తించారు అంటే నెక్స్ట్ డే కుప్పకూలిపోతుంది అది. అవును కదా, అది చాలా ప్రమాదం, డబ్బుతో కూడుకున్న విషయం. ఎప్పుడైతే మీరు ఈ కంపెనీ దివాలా తీయబోతోంది, ఈ కంపెనీ మీద ప్రభుత్వం అటాక్ చేయబోతోంది, అరెస్ట్ చేయబోతోంది, ఇలాంటి వార్తలు వచ్చినాయో వెంటనే జనం మీద పడిపోతారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి, తొందరగా ఇచ్చేయండి, ఎందుకంటే నా డబ్బులు పోతాయేమో అనే భయం ఉంటుంది సహజంగా ప్రజలకి. 2500 కోట్లు ఒక రోజులో ఎక్కడ తీసుకొస్తాడు ఆయన? ఎవరు తీసుకురాలేదు, ఉండవు కదా ఎక్కడ. ఆ రకంగా జరిగి ఉంటే ఏమయ్యేది అసలు? కానీ ఆ రకంగా జరగాల. ఒక్కడంటే ఒక్కడ కూడా అదేంటో మీ మీద చాలా చెప్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట, మిమ్మల్ని మీ కంపెనీ మూసేస్తారంట, అమ్మో నా డబ్బులు ఏమైపోతాయి, నాకు ఇచ్చేయండి అని రామోజీరావు గారి దగ్గరికి, ఆయన కంపెనీ దగ్గరికి, బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అడిగినవాడు ఒక్కడు లేడు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఘటన వ్యాపార ప్రపంచంలో. చివరికి ఒత్తిళ్ళు కూడా తీసుకొచ్చారు వాళ్ళు, ఎవరైతే చిట్స్ వేసేటువంటి వాళ్ళు ఉంటారో అప్పుడు. కాదు, ఫైనాన్షియల్ దాని మీద ఇప్పుడు ఏ విధంగా జరిగింది అప్పుడు జరిగింది, ఈ తరం వాళ్ళకి తెలియదు కాబట్టి ముందు చెప్తున్నా నేను. ఆ రోజున ఎన్ని రకాలుగా చేశారంటే, ఈయన నేను డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పని తన ఎన్నడూ కూడా రామోజీరావు గారు తన కంపెనీని అమ్ముకోవటం అనేది చేయడండి. నడవట్లేదా, మూసేయండి అంతే. వేరే వాళ్ళు అమ్ముకోవటాలు ఇట్లాంటివి లేవు ఇప్పుడు. తర్వాత తన కంపెనీల్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మేము పెట్టుబడి పెడతామంటే నో,
ఓకే ఓకే. నా కంపెనీలో వేరే వాళ్ళ సేవ్ ఉండటానికి వీల్లేదు. మీకు తెలుసు కదా, ఈనాడు పత్రిక ప్రచురించేటువంటి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలో 100% ఆయనవే. ఓకే. ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు ఉండరు. పబ్లిక్ ఇష్యూ పెట్టడానికి కూడా ఇష్టపడాలి ఆయన. పబ్లిక్ ఇష్యూ పెడితే జనం డబ్బులు కడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఎవడో దరిద్రుడు ఉంటారు కదా బయట, నలుగురు కట్టి మేము కూడా ఓనర్లమే అనుకుంటా వస్తారు. ఇష్టం లేదు ఆయనకి. దాన్ని నిలపాలంటే మనమే ఉండాలి. 100% ఆయనవే. ఆయన ప్రతి కంపెనీలో 100% వాటాలు ఆయనవే. ఓకే ఓకే. ఇంకొక పెట్టుబడి కానీ బ్యాంకులోంచి లోన్ తీసుకోవటం కానీ ఏమి చేయడు ఆయన. సో ఆ రోజున ఆయన డబ్బు ఇద్దాం అనుకుంటే కొన్ని అమ్ముదాం అనుకున్నాడు. అమ్ముదాం అనుకుంటే అక్కడ బ్లాక్ స్టోన్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీ ఉండేది అప్పట్లో. ఆ తర్వాత బ్లాక్ రాక్ అని మారింది ఈ మధ్యకాలంలో. ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అది. ఏంటి, పెట్టుబడులు పోయి పెట్టే కంపెనీ. వెంచర్ క్యాపిటలిస్టులు అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు ఒప్పుకున్నారు బ్లాక్ స్టోన్. అది ప్రపంచంలోనే పెద్ద వార్త అయింది. అంటే ఒక మీడియా సామ్రాజ్యంలో ఇట్లా కొనడం అనేది చాలా రేరు ఈ స్థాయిలో. వాళ్ళు దాదాపు ఎన్నో, నాకు ఖచ్చితంగా గుర్తులేదు ఇప్పుడు, 1100 కోట్లు 1500 కోట్లు అప్పట్లో సంగతి చెప్తున్నాను. ఇంత పెద్ద మొత్తంలో ఈ ట్రాన్సాక్షన్ జరగటం లేదు అక్కడని బిజినెస్ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయితే అది విదేశీ కంపెనీ కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ కావాలంటే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళి, వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది ఢిల్లీలో, చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, సోనియా మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు వ్యతిరేకం కాంగ్రెస్కి, ఇతను యాక్చువల్గా వీళ్ళకి వ్యతిరేకం కాంగ్రెస్కి కాదు, కానీ కాంగ్రెస్కి వ్యతిరేకం కాబట్టి మీరు దీనికి అప్రూవల్ ఇవ్వద్దు, ఈ ట్రాన్సాక్షన్కి క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, దానికి మీడియాలో భాగస్వామ్యం కాబట్టి ఇవ్వకుండా ఆపేశారు. నెల, 2 నెలలు, 3 నెలలు, 8-9 నెలలు అయింది. అప్పుడు అర్థమైంది ఇదంతా పొలిటికల్, మనం ఏం చేయలేమని. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఏం చెప్పారంటే చిదంబరం వీళ్ళంతా కూడా రెసిస్ట్ చేశారట, ఇట్లా చేయకూడదు మనం, ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల. వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతామంటే మేము అప్రూవల్ ఇవ్వకుండా దాని మీద, అంటే ఇవ్వమని కూడా చెప్పరు, ఇవ్వమని చెప్తే కూడా నష్టం వస్తుంది అంతర్జాతీయంగా, అందుకని చెప్పకుండా అలా కూర్చున్నారు. మన్మోహన్ సింగ్ గారు నిస్సహాయుడు, ఆయన ఏం చేయలేడు. ఇక చివరికి చేతులు ఎత్తేసారు వాళ్ళు. వీళ్ళు ఏమీ మరి అప్రూవల్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా విత్డ్రా చేసుకుంటాం మేము ఇంతకాలం పాటు అని 7-8 నెలలు వెయిట్ చేశారు. అయిపోయింది. అయిపోతే అప్పుడు ఈ రిలయన్స్ వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మొత్తానికి పెట్టుబడి పెట్టారు. అతని పేరేదో ఉంది, నేను ఇప్పుడు మర్చిపోయాను. అతను కూడా రిలయన్స్ వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తి. అతని పేరు మీద పెట్టుబడులు పెట్టారు. పెడితే ఏం చేశాడో తెలుసా, మళ్ళీ వైఎస్ఆర్ను ఉండవల్లి అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అతను పెట్టుబడులు మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. అతను పెట్టేశాడు అప్పటికే. పెట్టేసిన తర్వాత తెలిసింది వాళ్ళకి, ముందు తెలియలే ఎవరో కనుక్కుంటారు కదా వీళ్ళు, అదే పని కదా, ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటారు కదా. కనుక్కొని అతను పెట్టాడని తెలియగానే అతను ఇక్కడ ఏపీ కంపెనీలో కూడా ఏదో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు, నాగార్జున, అది ఇండిపెండెంట్ డైరెక్టర్, అది కూడా ఆ కంపెనీ ఏదో మూతపడింది. యాక్చువల్గా ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఏమో సంబంధం లేదు దాంతో, కానీ ఆ పేరు మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నేర్చుకున్నాడు అనుకున్నారు ఇవన్నీ. అప్పుడు చేశారు ఇవన్నీ చేసి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను దుబాయ్ పారిపోయాడు. మీకు తెలుసా, 4 ఏళ్ల పాటు దుబాయ్లో ఉన్నాడు ఆయన. అంత పెద్ద పవర్ఫుల్ వ్యక్తి అతను బాంబేలో. ఆ రకంగా అంత అరాచకం చేశారు ఆ రోజున. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఆ హిస్టరీ, అది వేరనుకోండి. విషయం ఏంటంటే అంత జరిగినా కూడా రామోజీరావు గారి మీద విశ్వాసంతో, నమ్మకంతో, ఒక్కడంటే ఒక్కడు కూడా నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను పెట్టిన డిపాజిట్ నాకు ఇచ్చేయండి అని అడగల. కరెక్ట్. అదే రిపీట్ అయింది 2022లో మొన్న జరిగినప్పుడు చిట్స్ విషయంలో. అదేమో ఫైనాన్స్ కంపెనీ, ఇదేమో చిట్ కంపెనీ. చిట్ కంపెనీలో కూడా సేమ్ అదే చేశారు. చిట్ కంపెనీలో మొన్న 2000 కోట్ల నష్టం వచ్చిందండి వాళ్ళకి, ఇవన్నీ చేయడం వల్ల. బిజినెస్ చేసుకోలేకపోయారు కదా ఏపీలో. పర్మిషన్ ఇవ్వలేదు, తెలుసు కదా మీకు. కొత్త చిట్కి పర్మిషన్ లేదు. ఎందుకు ఇవ్వడో కూడా చెప్పడం, కోర్టుకు వెళ్తారేమో అని అది చెప్పడం, ఎందుకు ఇవ్వమని, కానీ ఇవ్వడం. ఆ విధంగా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడాలి రామోజీరావు గారు ఎప్పుడు దాని గురించి, తన సొంత వ్యవహారం గురించి. అందులో కూడా అంతే, చిట్ ఫండ్ కంపెనీలో కూడా ఎన్ని చేశారు, ఇది ఈ మధ్య జరిగింది, అందరికీ తెలుసు కదా. ఎవడన్నా కేసు పెడతాడా అని తెలకాయితం తీసుకుని తిరిగారు. మీరు సంతకం పెట్టండి, మేము చూసుకుంటాం మిగతాదంతా. అయినా చేయలా. ఎంత ఆశ్చర్యం అండి. లక్షలాది మంది ఉన్నప్పుడు జనాన్ని ప్రలోభ పెట్టడం చాలా ఈజీ. ప్రభుత్వంలో ఉన్నావు, నీకెందుకు, నువ్వు సంతకం పెట్టు, కావాలంటే డబ్బులు కూడా ఇస్తారు వీళ్ళు ఎదురు. అయినా కూడా ఎవరు ముందుకు రాలేదుగా కంప్లైంట్ చేయడానికి. నేనేమంటానంటే దీన్ని ఎట్లా చూడాలి, ఇంత విశ్వసనీయత సాధ్యమేనా?
ఈనాడు పేపర్ ద్వారా ఎంత విశ్వసనీయత సంపాదించాడు, ఎంత క్రెడిబిలిటీ సంపాదించాడు, ఎంత నమ్మకం సంపాదించాడు, అదే బిజినెస్ రంగంలో కూడా ఉందన్నమాట. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట. అదేంటంటే ఈ పర్టికులర్ కేస్ స్టడీ ఏదైతే ఉందో, ఇంత గొడవ చేసిన ప్రభుత్వాలు వెంటాడి వేధించిన, నెత్తి మీద గన్ పెట్టినా సరే ఆ బిజినెస్ మీద క్లయింట్స్ లేక కస్టమర్స్ లేక ప్రజలు వాళ్ళు ఏమాత్రం కూడా ఆ కంపెనీ మీద ఒత్తిడి తీసుకురాకుండా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది అప్పట్లో గుర్తుంది నాకు డిపాజిట్లు, మా డిపాజిట్ అసలు ఇవ్వకపోయినా పర్వాలా, ఇంకా మాట్లాడితే ఆయనకు డబ్బులు కావాలంటే మేము పంపిస్తాం ఇంకా అనే టైంలో వచ్చారు. అంత అభిమానాన్ని అంత విశ్వాసాన్ని సంపాదించుకోవటం అనేది ఒక కేస్ స్టడీగా స్టడీ చేయాలండి భారతదేశంలోనూ, అంతర్జాతీయంగా కూడా స్టడీ చేయాలి. దాన్ని భారతదేశంలో స్టడీ చేయాలి యూనివర్సిటీలు. ఒక కంపెనీ హౌ కెన్ ఇట్ యాక్చువల్లీ ఏమనాలి గెయిన్ సచ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ పీపుల్, అవును, హౌ కెన్ దే యాక్చువల్లీ ఎక్వైర్ సో మచ్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఎంత క్రెడిబిలిటీ ఉండాలి దానికి? డబ్బుల విషయంలో ఎవడు ఆగడు కదా. ఇంకా మీరు అన్నట్టు బాధితులు లేని కేసు. ఇక సరే, ఆ కేసు గురించి చెప్పాలంటే చాలా మాట్లాడచ్చు. నేను దాని గురించి కాకుండా రామోజీరావు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఆయన చూసి కదా, ఆయన ఆ రోజునే ఉన్నాడు, వైఎస్ వాళ్ళు గొడవ చేసినప్పుడు ఆయన అసలు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు కదా దాని గురించి. ఒక్కసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో వచ్చింది. ఏమని? నేను ప్రతి వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాను, చిట్ట చివరి రూపాయి వరకు నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీకు రాకుండా ఉండదు. చిట్ట చివరి రూపాయి నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకు రాకుండా ఉండేటువంటి పరిస్థితి రాదు ఎన్నటికి అని ఒకటి రాశాడు, అంతే, ఇంకేమీ లేదు. ఆయన మార్గదర్శి గురించి వీళ్ళు ఎన్నన్నా గొడవలు చేయండి, ఆయన రాసింది అదొక్కటే. మొన్న ఈ మధ్య కాలంలో సిఐడి పోయి విచారిస్తున్నప్పుడు ఆ వీడియోస్ అన్ని బయటికి రావడం, అదంతా ఇప్పుడు కావాలనే ఆర్థికంగా దెబ్బకొట్టడానికి ట్రై చేశారు. ఓకే, కానీ వ్యక్తిగా కూడా అతన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేసిన పని అది. ఎంత నీచం! ఆయనకి 87 ఏళ్ళు, అప్పుడు 86 ఉంటాయి అంతే కదా, అంతకంటే ఎక్కువ తేడా ఏమి లేదు. మొన్న ఈ మధ్యనే కదా ఆయనకి క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతున్నాడు. ఈ లోపల ఆయన కొన్ని క్రానిక్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని. తర్వాత ఒకసారి పడ్డాడు ఆయన, దానివల్ల వెన్నుముక విరిగింది. అందువల్లనే ఆ రోజున ఆయన ఎప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే వ్యక్తి సిటీకి వచ్చి ఆయన కొడుకు కిరణ్ గారి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మంచం మీద పడుకొని బెల్ట్ కట్టుకొని ఉన్నాడు వెన్నుముక ప్రాబ్లం వల్ల. అటువంటి సమయంలో ఎంత దుర్మార్గులు, నీచులు, నికృష్టులు అయితే పోలీసులను పంపిస్తారండి. ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉందా? నువ్వు నిజంగా కేసు పెట్టాలి మార్గదర్శి మీద. ఇట్స్ ఏ బిజినెస్ అనేది డాక్యుమెంట్స్తో ఉంటుందండి, మనుషులను బట్టి కాదు. మనుషులు చెప్తే దానికి ఏం విలువ ఉండదు. అవును కదా, ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్. అందులో చిట్ ఫండ్స్ అనేది అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. నీ దగ్గర కేసు ఉంటే కేసు పెట్టుకో, కానీ ఇంట్రాగేషన్ చేయాలట. అంటే రామోజీరావు గారు రోజు ఎవడు చిట్టు కట్టాడు, ఎవడు చిట్టు కట్టలేదు, ఏ చిట్టు స్టార్ట్ అని చూస్తాడా? ఏనాడన్నా ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ యొక్క కంపెనీ లక్కడికాపూర్లో వాళ్ళకి పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, ఏనాడన్నా ఎవడన్నా చూశాడు అక్కడికి వెళ్ళడం? ఆయన ఎప్పుడు ఈనాడు పత్రిక ఆఫీసులో తప్ప ఇంకెక్కడా లేడు కదా. ఆయనకి తెలియవు కదా, ఆయనతో మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కదా. కానీ కావాలని ఆయన హెరాస్ చేయడానికి, అవమానించడానికి, హ్యూమిలియేట్ చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికి కుట్ర పన్ని ఆ విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకోండి, బుద్ధిహీనుడు అతను కింద ఉన్న అధికారులకి ఏమీ పోయిందా అసలు? అంటే ఇంగితం అనేది లేకుండా పోయిందా, విఘ్నత లేకుండా పోయిందా? ఇంత నీచంగా వెళ్ళి ఇంట్రాగేషన్ పేరుతోటి హెరాస్ చేయకూడదని అధికారులకు తెలియదు. అది నాకు అర్థం కాని విషయం. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, అతనికి చదువు సంధ్య లేదు, ఏమీ లేదు, ఇంగితం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఓకే, చట్టం లేదు, నిబంధన లేదు. ఆఫీసర్స్ ఎట్లా చేశారనేది నాకు ఎప్పటికీ ఆశ్చర్యం. అది అక్కడికి వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటే కంటిన్యూస్గా మాట్లాడిస్తారట గంటలు. ఆయనేమో నేను ఎక్కువసేపు ఆయనకి శ్వాసకోశ సంబంధం అని వ్యాధి ఉంది, ఆయన మాట్లాడలేడు ఎక్కువసేపు. మాట్లాడలేను అంటే 5 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడదాం అని మళ్ళీ. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు, ఆయన ఫిజికల్గా దెబ్బతింటాడు, మానసికంగా దెబ్బతింటాడు అని వాళ్ళ ఐడియా. వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా అంతిమ లక్ష్యం అది. కానీ అటువంటి వ్యక్తి కాదండి, మా సామాన్యుడు కాదు ఆయన, అసామాన్యుడు. యాక్చువల్గా ఆయన
దాన్ని ఒక ఫిజికల్ ఇబ్బందిగా చూశాడే తప్ప నెక్స్ట్ డే నుంచి ఆయన మామూలు కొంచెం వాళ్ళు కోలుకోగానే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత నేను ఆయన కలిశాను ఒకసారి, ఇవన్నీ అయిన తర్వాత. అప్పుడు కొంచెం రికవర్ అయ్యాడు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆయన అప్పుడు ఈ మార్గదర్శి అనేది బాగా పీక్లో నడుస్తోంది గొడవ అంతా. ఆయన పట్టించుకోవాలి దాని గురించి. వ్యక్తిగతంగా తను ఏదో చేశారనేది అసలు లేనే లేదు. ఓన్లీ థింగ్ మార్గదర్శి మీద వాళ్ళు చేస్తున్న అటాక్ కరెక్ట్ కాదు అంతే, జనానికి తెలుసు అది అంటాడు ఆయన. దాని గురించి ఊరికి అనవసరం డిస్కషన్, ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటో. పదే మనం మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది నేను ఎక్కువ మాట్లాడాను కదా ఆ మధ్యకాలంలో మార్గదర్శి గురించి, ఇక్కడ కూడా తెలుగు వాళ్ళలో కూడా ఏదో రామోజీరావు గారితో మాట్లాడే, లేకపోతే ఆయన చెప్తానో చేశానేమో అనుకుంటారు. అసలు రామోజీరావు గారికి తెలియని కూడా తెలియదు. ఆయన అంత ఫ్రీక్వెంట్ గా అందరికి టచ్ లో ఉండే వ్యక్తి కాదు. టచ్ లో ఉండటమే కాదు, ఆయన అన్ని పట్టించుకొని కూడా పట్టించుకోడు. మీకెందుకు అనవసరంగా ఈ శ్రమ అంతా, జనం ఏం పట్టించుకోరు, మీరు పట్టించుకోమాకండి అంటాడు ఆయన. అయితే ఆ ధోరణిలో మాట్లాడాడు. మీతో కూడా అదే అన్నారు. ఆ ధోరణి అట్లాంటిది. ఆయన ఏమి పెద్ద లైట్ గా తీసుకుంటాడు. ఆయన దృష్టి ఏమిటంటే ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం మంచిది కదా రాష్ట్రానికి, అదొకటే ఆయన దృష్టి, మిగతా ఏం పట్టించుకోడు ఆయన. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ స్థాయిలో చేసినా కూడా, అటాక్ చేసినా కూడా ఆయన తగ్గల. ఏమంటే రామోజీరావు గారు కనుక జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వానికి అనుకూలంగా నేను చేస్తాను అంటే, జగన్ సగం రాష్ట్రాన్ని రాసిస్తాడు ఆయనకి. ఏం కావాలి చెప్పండి, మీకు ఒక 5,000 ఎకరాలు కావాలా రాసి, అంతే కదా, దారిని పోయే ధాన్యాలకే ఇస్తారు కదా వాళ్ళు. సార్ ఇక్కడే ఒక ఇది నాకు మీరు అన్నారు కాబట్టి వచ్చింది. కేసీఆర్ అప్పుడు 1,00,000 నాగళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీ దున్నుతా, 1,00,000 నాగళ్ళ ఎన్నో మొత్తానికి నాగళ్ళు పెట్టి దున్నుతా అన్నాడు కదా. తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోవడానికి కారణం రామోజీరావుకి ఈయనకి మధ్య ఏదో కుదిరింది అనే కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. ఎందుకు కేసీఆర్ ఆ మాట అన్నటువంటి వాడు సైలెంట్ అయిపోయాడు? కేసీఆర్ ఇష్టం ఏందండి అంటే, కేసీఆర్ వెళ్ళి ఎవరిదైనా సరే దున్నేస్తాడా? నాకు తెలియక అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ ఉంది, దున్ని తీసేసుకుంటాడా ఏంటి? అంటే మాట అండి, కేసీఆర్ ఏంటి దిగొచ్చాడా ఇంత పైనుంచి? అంటే జనాల్లో ఎమోషన్, నేను అనలేదు అన్నాడు. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను అనలేదు అన్నాడు. అప్పట్లో బీభత్సంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్న అడిగితే నేను అనలేదు అన్నాడు. పక్కన పెట్టండి. పాయింట్ ఏంటంటే, కేసీఆర్ ఇష్టం ఏంటి, దానికి అండర్స్టాండింగ్ ఏంటి? ఊరికి మాటలు అంటారు, దానికి అండర్స్టాండింగ్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఏంటి అండర్స్టాండింగ్ అంటున్నా? వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను చెప్పినట్టున్నాను కదా ఇంతకుముందు, ఇప్పుడు రామోజీరావు గారికి సంబంధించిన ఏది కూడా ప్రభుత్వం నుంచి తీసుకున్నది లేదు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఇవాళ పత్రికలు ఉన్నవి చాలా, మేము పత్రికా ఆఫీస్ పెట్టుకుంటామండి, మాకు స్థలం ఏమండి అని గవర్నమెంట్ని అడుగుతారు. లేదు, బిజినెస్ పీపుల్ అయితే మేము ఏదో కంపెనీ పెడతామండి, టూరిజం డెవలప్ చేస్తామండి ఇక్కడ బ్రహ్మాండంగా, మాకు ఇవ్వండి 100 ఎకరాలను అడుగుతారు. ఇస్తారు కూడా, ఇచ్చారు కదా రాష్ట్రం అంతా, తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ. రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టాడు. 1,600 ఎకరాల్లో 2,000 ఎకరాల్లో అని చెప్తారు. ఎకరం కొనుక్కున్నాడు ఆయన. ఏం అడిగితే ఎవరా? ఎప్పుడండి అది? 90s అది. 90sలో అంటే ఏంటి? ఒకవేళ ఇంకో మాట అంటారు, టీడీపీకి ఈయన చాలా ప్రో కదా, 94లో కదా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మరి అడగని ఇచ్చేస్తారు కదా మొత్తం. 2,000 ఎకరాలు ఇవ్వండి అంటే అప్పట్లో అక్కడ ఏముంది? తొండలు తిరిగే ప్రాంతమే కదా, ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు లేపాక్షి పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2,000 ఎకరాలు ఇచ్చాడు కదండి అనంతపురంలో. గాలి జనార్దన్ రెడ్డికి 12,000 13,000 ఎకరాలు ఇచ్చాడు వైఎస్ కడపలో కదా. 12,000 13,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి 2,000 ఎకరాలు లెక్కే ఉంది ఊరవతలు ఎక్కడో. అందులోనూ టూరిజం, ఇది జెన్యూన్ కాజే కదా, టూరిజం డెవలప్మెంట్. ఫిల్మ్ స్టూడియోకి ఎంతమంది తీసుకున్నారు భూములు? అన్నీ గవర్నమెంట్వేగా, అందరూ తీసుకున్నవి గవర్నమెంట్వే కదా. కాబట్టి ఆయనకి నేను అనేది రూల్స్ ప్రకారం అయితే ఆయన అడిగి తీసుకోవచ్చు, కానీ తీసుకోవాలా? ఎందుకు? గవర్నమెంట్ యొక్క పాత్ర ఉండకూడదు, నాకు ఏం ఇష్టం ఉండదు ఆయనకి. కంప్లీట్గా ప్రతి ఎకరం ప్రతి సెంటు కొనుక్కున్నదే. అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన కష్టాన్ని నమ్ముకునే అంతే. అంటే బిజినెస్లో కూడా చాలా మంది చెప్తారు, ఇప్పుడు రామోజీరావు గారు చాలా బిజినెస్లోకి రాలా. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ 2000 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్దదైంది. అవును కదా. పనికి మాలిన జనం చాలా మంది 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఈజీగా సంపాదించారు, చిన్న వాళ్ళే కూడా. పెద్దవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అట్లాంటి వ్యక్తి ఆయన తలుచుకుంటే
హైదరాబాద్లో ఎంత కొనేవాడు, ఎంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగలిగేవాడు. అందులో రామోజీరావు కొంటానన్నా అమ్ముతానన్నా క్యూలు కడతారు జనం, అంత నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆయన బిజినెస్ ఇష్టపడలేదు ఆయన, అంటే ఇది పనికి మాలిన బిజినెస్ అని ఆయన ఉద్దేశం. రియల్ ఎస్టేట్ అనేది ఏముంటుందండి, బిజినెస్ ఏముంటుంది, స్థలం కొంటాము, 4 ఏళ్ల తర్వాత అది 10 గంటలు పెరుగుతుంది, అందులో మనం చేసింది ఏముంది, మన గొప్పతనం ఏముంది అని ఇష్టపడ్డా అట్లాంటివి. సో ఆ రకంగా మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు సంపాదించాలి కానీ ఊరికినే ఈ లాటరీ కదా ఇది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ బిజినెస్, అది స్పెక్యులేటివ్ బిజినెస్ కాబట్టి ఇష్టపడలే ఆయన. ఆ బిజినెస్లోకి రాలా. అటువంటి చాలా బిజినెస్ చేయొచ్చు ఆయన. కరెక్ట్. ఆయన ఇవాళ నేను డిపాజిట్లు కట్టించుకున్నాను కట్టండి అంటే నేను అనుకుంటాను 10,000 కోట్లు వస్తాయి ఒక వారంలో. అంత క్రెడిబిలిటీ ఉంది ఆయనకి. కానీ చేయడు, ఆ బిజినెస్లో ఏమీ చేయడు. రైట్. లో మార్జిన్స్ ఉండే బిజినెస్లు. చిట్ ఫండ్ కంపెనీ అనేది వెరీ లో మార్జిన్ అండి. మామూలు వాళ్ళు నడపలేరు, అందుకనే మూసుకొని వెళ్తుంటారు. మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎంతో జాగ్రత్తగా కత్తి మీద సాములాగా నడపాలి ఆ బిజినెస్ని, అప్పుడే డబ్బులు మిగులుతాయి, లేకపోతే మిగలవు. చాలా కఠినంగా ఉండాలి కదా. అట్లాంటి బిజినెస్ నడుపుతాడు. న్యూస్ పేపర్ సంగతి తెలుసు అందరికీ, ఎంత డబ్బులు వస్తాయో. తర్వాత డాల్ఫిన్ హోటల్స్ కూడా రామోజీరావు గారు చాలా బిజినెస్లు ఉన్నాయండి ఆయనకి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఉన్నాయి 2 హోటల్స్ ఉన్నాయిగా, తారా సితారా అని. దాంతోపాటు ప్రియా పచ్చళ్ళు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. తర్వాత అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీ కూడా ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కిరణ్ యాడ్స్ దాని పేరు. సరే, ఉషా కిరణ్ మూవీస్ అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది, మయూరి అనుకుంటా దాని పేరు. చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని పేర్లు కూడా చాలా సాంప్రదాయం. అవును, పెడతాడు ఆయన. అవును. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సరే, ఇదంతా ఒక గొల అయితే తెలుగు సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అది మామూలు కాంట్రిబ్యూషన్ కాదు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈనాడు పత్రిక ద్వారా ఆయన చేసింది చాలా ఉంది. ఒక ఈనాడు పత్రిక మాత్రమే పెట్టాడు రామోజీరావు అనుకోండి, అయినా కూడా ఆయన కాంట్రిబ్యూషన్ కొండంత. అదొక్కటే, ఇంకే వేరే ఏమీ లేవు అనుకుంటే. డెఫినెట్గా. అయితే ఆయన ఈటీవీ ద్వారా, ఈటీవీలో కార్యక్రమాల ద్వారా చిత్రా విపుల, అన్నదాత, బాలభారతం, తెలుగు వెలుగు ఇట్లాంటి ఎన్నో పెట్టి ఎంత సేవ చేశాడో చెప్పడానికి వీల్లేదు. అవి ఏవి డబ్బులు వచ్చాయి కాదు, వాటిల్లో డబ్బుల కోసం పెట్టలేదు ఆయన. ఆయన చాలా క్లియర్గా చెప్పేవాడు అప్పట్లో. అన్నదాత, చిత్రా విపుల ఇవన్నీ ఎందుకంటే నాకు ఇష్టం, అది నా పర్సనల్, నా సంతోషం అది. అందులో డబ్బులు రావాల్సిన అవసరం లేదు. డబ్బులు రావు కదా అని ఇష్టారాజ్యంగా నడిపితే ఊరుకోడు, ప్రొఫెషనల్గా నడపాల్సిందే. ఆ పని ఇంకొక చోట పెడితే ఆయనకి ఎంత డబ్బు వస్తుంది, కానీ డబ్బు కోసం కాదు అని క్లారిటీ ఉంటుంది. ఇవి మాత్రం నడవాలి సరిగ్గా బిజినెస్గా, అది బిజినెస్ కాదు. అంటే చారిటీ మీద నమ్మకం లేదండి ఆయన. ఏదో ఉచితంగా చేయాలని అట్లా ఉండదు. అది నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటాడు ఆయన. ఎందుకు పెట్టాడు తెలుగు వెలుగు, బాలభారతం, చిత్రా విపుల, అన్నదాత? ఆయన వ్యవసాయ నేపథ్యం. ఆయన 5 ఎకరాల పొలం ఉంటే అమ్ముకొని అప్పుడు మార్గదర్శి ఆ చిట్ ఫండ్ కంపెనీ కోసం అమ్మేసుకున్నాడు. అదో గిల్ట్, పొలం కూడా అమ్మేసుకున్నాను నేను అని. సో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని అనుకొని అన్నదాత పెట్టాడు. తెలుగు భాష అంటే ఇష్టం, అందుకోసం అని చెప్పి చిత్రా విపుల పెట్టాడు. ఆ తర్వాత బాలభారతం అని, తెలుగు వెలుగు అని చెప్పి ఓన్లీ భాష కోసమే అని, ఇట్లా చాలా పెట్టాడు. ఇవి కాకుండా ఈటీవీ ద్వారా కొన్ని కార్యక్రమాలు ఆయన చేసినవి చిరస్థాయిగా నిలిచిపోయే ఉన్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తోటి పాడుతా తీయగా కానివ్వండి, స్వరాభిషేకం కానివ్వండి, తెలుగు భాష మీద ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాని పేరు తెలుగు వెలుగే అనుకుంటా. అవునా? అద్భుతంగా ఉంటుంది. వాటిలో డబ్బులు రావు, చాలా మంది చూడరు. ఇప్పుడు నువ్వు వినలేదంటావు కదా తెలుగు అనేది వినలేదు, ఎంత చక్కగా ఉంటుందో చెప్పలేము. అది ప్రముఖులను పిలిచి వాళ్ళ చేత తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడిస్తాడు ఆయన. పద్యాలు అవి ఇవి చెప్తుంటారు వాళ్ళు. అవి జనం చూస్తారా లేదా అని కాదు, జనం చూసేట్టు చేయాలి అనేది ఆయన ప్రయత్నం. కొంత ఈనాడు సంపాదకీయం కూడా మిగతా వాటితో పోలిస్తే అందులో ఉపయోగించేటువంటి భాష కానీ ఏమంటే ఆ స్టేబుల్ నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఇవాళ జర్నలిజంలో ఉన్న వాళ్ళల్లో చాలా మంది, ఎస్పెషల్లీ న్యూస్ పేపర్లో, టీవీల్లో కూడా ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎంతో కొంతకాలం పనిచేస్తారు దాదాపుగా. ఇవాళ జగన్ దగ్గరుండి రామోజీరావు గారి మీద ఇష్టారాజ్యంగా బండబూతులు రాస్తున్న వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన వాడే, పేరు చెప్పను కానీ నేను. సాక్షి పత్రికలో కూర్చున్న ఎడిటర్గా ఉండి
రామోజీరావు గారి మీద బట్టలు లేకుండా బొమ్మలు వేసి క్యారికేచర్లు వేయించి రాస్తున్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన వాడే. సరే వాళ్ళంతా మరి మారు మనసు పొందారనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే అంత కాంట్రిబ్యూట్ చేసింది తెలుగు సమాజానికి సమాచారాన్ని అందించడంలో, సమాచార విప్లవాన్ని తీసుకురావడంలో రామోజీరావు గారు చేసినంత సేవ ఇంకెవరు చేయాల. తర్వాత తనకున్నటువంటి మీడియా పవర్ను ఉపయోగించుకొని వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలని ఏనాడు ట్రై చేయకుండా కొన్ని విలువలకి లోబడి నిబద్ధతతోటి పనిచేసినవాడు. తన యొక్క ప్రాధాన్యాన్ని ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకోకుండా తాను చేస్తున్న పని యొక్క ప్రాధాన్యాన్ని ప్రొజెక్ట్ చేశాడు ఎప్పుడు, అది గమనించాలి. రైట్. ఇందులో నాకు చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రామోజీరావు గారు లేని ఈనాడు, రామోజీరావు గారు లేని ఆయన సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం కానీ, సరే వ్యాపార సామ్రాజ్యం అంటే ఆయన వ్యక్తిగతం, అది వేరే విషయం. కానీ ఈనాడు ఈటీవీ సంస్థలు నేరుగా ప్రజలతో ఒక సంబంధం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి రామోజీరావు గారు లేని ఈనాడుని ఈటీవీని ఎట్లా చూడవచ్చు? ఆయన లెగసీని కంటిన్యూ చేస్తారండి. అంటే చాలా కాలం నుంచి కిరణే నడుపుతున్నాడు ఈనాడు, ఆయనే నడుపుతున్నాడు. ఓకే. ఇంత ముందులాగా అంత డే టు డే చూడలేదు కదా రామోజీరావు గారు చాలా కాలం నుంచి. ఆయన వైదొలిగాడే, ఇన్ఫాక్ట్ ఓన్లీ చైర్మన్ గా ఉన్నాడో అది కూడా వైదొలిగాడే తెలియదు. ఇంతకుముందు ఎయిటర్ అని ఉండేది ఆయన పేరు, లేదు చాలా కాలం నుంచి లేదు ఆయన పేరు. అదే వరవల్లో నడుస్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఒకటే ఏంటంటే నడుస్తున్నంతవరకు ఏమి ఇబ్బంది ఉండదు. ఆయనకున్న గుండె ధైర్యం వీళ్ళకు ఉంటుందా అనేది అనుమానం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దారుణాలకి, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎదురొడ్డి నిలబడి చేయడం అంటే మామూలు విషయం కాదు. బయట ఉండి కబురు చెప్పడం వేరు. ఎందుకంటే నీకు నీ వ్యాపార సంస్థలుండి దెర్ ఇస్ సో మచ్ అట్ స్టేక్. ఏమీ లేని వాడు నిలబడవచ్చు, మనకు పోయేదేమీ లేదు. నా బోటి వాడు కూర్చొని మాట్లాడతాను, ఏం చేస్తారు నన్ను, నాకు పోయేదేముంది. కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నీ వెనకుంటే వాటన్నింటి దెబ్బ కొట్టడానికి అతను సిద్ధం అవుతుంటే భయపడతారు మిగతా వాళ్ళు. ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ ఎందుకండి నోరు మూసుకొని ఉంటారు? ప్రభుత్వాలు ఎంత అరాచకాలు చేసినా మనం ఏదైనా మాట్లాడితే మన మీదకి వస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని, అంతే కదా. కానీ రామోజీరావు గారు ఆ గుండె ధైర్యం వేరు. అంత అనారోగ్యంలో ఉండి కూడా గత సంవత్సర కాలంగా మరి ఏ రకంగా పోరాడాడండి, మామూలు విషయమా? ఒకవైపున క్యాన్సర్, మరోవైపున క్రానిక్ ప్రాబ్లమ్స్ ఆయనకి హెల్త్ రీత్యా, అయినా కూడా ఎక్కడా తగ్గలేదే, సింహంలాగా బతికాడు. తెలుగు సమాజంలో, సమకాలీన తెలుగు సమాజంలో, మనకు తెలిసినటువంటి సమాజంలో ఆ విధంగా ఒక మేరు పర్వతంలాగా నిలబడి దేనైనా ఢీకొంటాం అని చెప్పి నిలబడిన వాళ్ళు ఇద్దరే నాకు గుర్తుకొస్తారు. ఎన్టీ రామారావు, ఆ తర్వాత రామోజీరావు గారు. గతంలో చాలా మంది ఉన్నారు అనుకోండి, మనకు టంగుటూరు ప్రకాశం ఇట్లాంటి వాళ్ళు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన కాలం, ఈ కాలంలో విలువలకు లోబడి ఒక నిబద్ధతతోటి నిలబడి, నిబద్ధతతోటి నియమాలకు లోబడి చిన్న జీవితాన్ని గడపవచ్చు అలాంటి వాళ్ళు. అవును, సాధ్యమే అది. కానీ అంత పెద్ద జీవితాన్ని గడపటం అంటే అది మామూలు విషయం కాదు. అట్లా చూసినప్పుడు నిజంగానే నాకు అదే పదం గుర్తుకొస్తుంది. అదేంటంటే ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు. ఎందుకంటే ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో ఎత్తైన పర్వతం కదా. రైట్ సార్, ఆయన లెగసీ కొనసాగాలని కోరుకుందాం. కొనసాగితే ప్రయోజనం తెలుగు ప్రజలకి, కొనసాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.